వైసీపీ హయాంలో మద్యంలో భారీగా దోపిడీ జరిగిందన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. పొరుగునే ఉన్న కర్ణాటకకు ఏపీలో రేట్ల విషయంలో తేడాలున్నాయన్నారు. పేదల సొమ్ము వైసీపీ కొల్లగొట్టిందని ఆరోపించారు మంత్రి పయ్యావుల. జరిగినటువంటి దోపిడీని మన కళ్ళ ముందు చూసాం. మా అనంతపురం జిల్లాలో పక్కనే కర్ణాటక ఉంటుంది. వాటర్ బాటిల్ అక్కడ 80 రూపాయలకు అమ్మితే జగన్ గారి పాలనలో 180 రూపాయలకు అమ్మారు. ఈ 100 రూపాయలు ఎక్కడికి పోయింది అని ప్రజలు 5 ఏళ్లుగా ప్రశ్నిస్తూనే ఉన్నారు. దానికి సమాధానం ఇవాళ 3,500 కోట్ల రూపాయల వెలుగులోకి రావడంతో దొరికింది. ఆ 100 రూపాయలు ఒక్కొక్క కూలీ కష్టపడి తన కూలీలో నుంచి 180 రూపాయలు పెట్టి తాగితే 80 రూపాయలు మందుకు పోతే 100 రూపాయలు ఎక్కడికి పోయింది, ఏ నాయకుడి జోబులోకి పోయింది అనేటువంటిది ఇవాళ సిట్ విచారణలో వెలుగులోకి వచ్చింది.